చేర్చొచ్చు అనే ఒక ప్రేరేపణ అయి ఉంటుంది. దేవుని వాక్యంలోంచి ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, ఈ లోకానికి శ్రమపడే క్రీస్తు ఎందుకు కావాలి, ఈ లోకానికి శ్రమ పడుతున్న క్రీస్తు ఎందుకు అవసరము అనే అంశం గురించి కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో చూద్దాం. ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, క్రైస్ట్ మస్ట్ సఫర్ అని రాయబడి ఉంది. యేసు ప్రభు తాను శ్రమ పడాల్సింది ఉంది అని రాయబడుతుంది. అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 2వ వచనం తను ఏమంటున్నాడంటే, శ్రమ పడుచున్న క్రీస్తును పరిచయం చేస్తున్నాడంటే అక్కడ ఏమని పరిచయం చేస్తున్నాడంటే, శ్రమ పడుతున్న క్రీస్తు, తాను మరణించి తిరిగి లేచిన క్రీస్తు అనే 2 భాగాలు అక్కడ చెప్పబడుతున్నాయి. అయితే ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం ముఖ్యంగా మనము శ్రమ పడిన క్రీస్తు ఎందుకు మనకు అవసరమై ఉన్నాడు, ఎందుకు శ్రమ పడిన క్రీస్తు మనకు కావాలి, శ్రమ పడుతున్న క్రీస్తు ఎందుకు ఈ లోకానికి అవసరమై ఉన్నాడు, ఎందుకు శ్రమ పడుతున్న క్రీస్తు, ఎందుకు ఆయన ఊరికేనే ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు, ఎన్నో గొప్ప మాటలు చెప్పి ఉన్నాడు, అవి చెప్పి వెళ్ళొచ్చు కదా, కానీ ఆయన ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది అనే అంశం గురించి ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేద్దాం. క్రీస్తు శ్రమ పడాల్సిన అవసరము ఎందుకు అంత ప్రాముఖ్యమై ఉంటుంది, ఆయన ప్రతి ఒక్క మనిషి కోసము, ప్రతి లోకంలో ప్రతి ఒక్క మానవాళి కోసము ఆయన శ్రమ పడాల్సిన అవసరము ఎందుకు అంతగా అవసరం ఉంది అని ఈరోజు దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకవేళ మనం గమనించినట్టయితే అందులో ఒక మాట రాయబడి ఉంది. అది ఏమనగా, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము అది మరణమై ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, పాపము నుంచి వచ్చు జీతము అది మరణం అంట. పాపము నుంచి ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే, పాపము ఆయనని మరణంలోనికి తీసుకెళ్తుంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంటుంది. అంటే ఒక వ్యక్తి తాను ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన పాపిగానే జన్మించి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి, మనం చిన్నపిల్లల్ని మనం చూసుకున్నట్టయితే వారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలై ఎదుగుతూ ఉన్నప్పుడు వారిలో ఎవరు నేర్పించకుండానే ఒక విధమైన ఆలోచన వస్తూ ఉంటుంది. ఏంటంటే, నేను ఏమంటాం, చిన్నగా అబద్ధం ఆడాలని ఎవరైనా నేర్పిస్తారా అండి? లేదు కదా. వారిలో స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, వారిలో స్వభావం ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే, ఇదిగో మనిషి ఆదాము అవ్వ నుంచి వచ్చిన ఆ పాపము అది ఈ లోకంలో ఉంటుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే పాపం నుంచి వచ్చే జీతము అది మరణమై ఉంటుంది. అది ఏ మరణమై ఉంటుంది? ఈ లోకంలో మరణం అనేది అది కాదు. కానీ దేవుడు చెప్పే మరణం ఏంటంటే, ఇదిగో మనము అగ్నిగుండంలో మనము కాలుతూ ఉంటున్న ఆ యుగాలు మనం కాలుతూ ఉన్న ఆ మరణం గురించి దేవుడు అంటున్నాడు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, పాపం నుంచి వచ్చు జీతము అది మరణమై ఉంటుంది అని అంటున్నాడు. పాపంలో నుంచి వచ్చు జీతము అది మరణమై ఉంటుంది. అయితే ఒకవేళ మనం పాపం గురించి ఆలోచించినట్టయితే, మనము పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నాము? అసలు ఒక మనిషిని ద్వేషిస్తున్నాం అనుకోండి, అది పాపం అయి ఉంటుంది. కానీ అది మనము ఆ పాపము దేవుని పట్ల మనం చేస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఒకవేళ మనము యెషయా గ్రంథము 42వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 24వ వచనంలో చదివినట్టయితే, మనం పాపం చేసినప్పుడు అది ఎవరి దృష్టిలో అది బాధాకరంగా ఉంది అని చూసినట్టయితే, ఒకవేళ మనము ఒక మనిషిని ద్వేషిస్తున్నాము, లేకపోతే మనం దొంగతనం చేస్తున్నాము, అబద్ధం ఆడుతున్నాము, లేకపోతే ఇంకేదైనా మనం పాపం చేస్తున్నాము అంటే, అది ఎవరిని బాధ కలిగిస్తుంది అంటే, ఎవరికి విరోధంగా మనము పాపం చేస్తున్నాము అంటే, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్టయితే, యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి, వారు ఆయన మార్గములలో నడవకుండా పోయిరి అనక రాయబడి. చూసారా, ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు ఏమని అంటున్నాడంటే, ఈ లోకం గురించి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు దేవుని యొక్క దృష్టిలో పాపం చేసి ఉన్నారు, దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, ఈ లోకంలోనికి మనం వచ్చాము అంటే అది దేవుని చిత్త ప్రకారం వచ్చాము. దేవుడు మనల్ని తల్లి గర్భంలో పుట్టించినప్పుడు మనం ఈ లోకంలోకి వచ్చి ఉన్నాము. ఆయన తల్లి గర్భంలో మనల్ని రూపించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఆ రూపించిన రూపము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కానీ మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మన పాప స్వభావము అది బయటికి వచ్చి మనల్ని పాపంలోనికి తీసుకెళ్తుంది. అయితే మనం పాపం చేసినప్పుడు ఎవరి పక్షాన అంటే ఎవరి ఎదుట మనం పాపం చేస్తున్నామంటే, దేవుని కళ్ళ ముందు మనం పాపం చేస్తున్నాం. మనం ఒకరిని ద్వేషించవచ్చు, ఒకరిని కొట్టచ్చు, ఒకరిని తిట్టచ్చు, అబద్ధం ఆడొచ్చు. కానీ ఇంకా మనము మనుషులకు తెలిసిన పాపాలు మనుషులకు తెలియని చేయొచ్చు. అయితే అవి ఎవరి ఎదుట చేస్తున్నామంటే అవి దేవుని ఎదుట చేస్తున్నాం. అయితే పాపం నుంచి వచ్చే జీతము అది మరణము అని చెప్పబడుతుంది. అయితే దేవుని వాక్యంలో ఇంకొక దగ్గర చూసినట్టయితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే,
ఏమని రాయబడిందో ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, ఏ భేదమునూ లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు అనే దేవుని వాక్యంలో సెలవు చేయబడుతుంది. ఏ భేదము లేదు, ఏ కులం అనే భేదము లేదు, ఏ మతం అనే భేదం లేదు. వారు స్త్రీ అయి ఉండొచ్చు, పురుషుడు అయి ఉండొచ్చు, వారు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ వారు దేవుని ఎదుట పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారంట. దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు, ఆయన తన పోలిక చొప్పున మనం చేసి ఉన్నాడు. మన పోలిక ఎవరిని పోలి ఉందంటే దేవుని పోలి ఉండాలి, కానీ మనము దేవునికి దూరం అయిపోతున్నాం, దేవునికి దూరం అయిపోతుంటున్నాం. దేవుని మహిమను మనము అనుభవించలేకపోతుంటున్నాం, మనం చూడలేకపోతుంటున్నాం. అయితే దేవుని దృష్టిలో మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు దేవునికి తప్పకుండా ఎంతో బాధ, ఎంతో వేదన ఆయన పొంది ఉంటున్నాడు. ఎంతో బాధ, ఎంతో వేదన పొంది ఉంటున్నాడు. అయితే ఈ లోకానికి కావాల్సింది ఎవరు అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే ఆయన మన పాపములని క్షమించే యేసు ప్రభు క్రీస్తు అయి ఉండాలి. సరే, మన పాపములను క్షమించడానికి క్రీస్తు ఎందుకు శ్రమపడాలి అనే ఒకవేళ ఒక ప్రశ్న. మన పాపములను క్షమించడానికి ఎందుకు క్రీస్తు శ్రమపడాలి అనేది ప్రశ్న అయి ఉంటుంది. అయితే దేవుని వాక్యంలోంచి మనం చూసినట్టయితే ఇంకా మనిషి ఏ రీతిగా ఆయన దేవునికి దూరం అవుతున్నాడని ఇంక కొన్ని విషయాలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే మనిషి దేవునికి ఎందుకు అంత దూరం అవుతున్నాడు అని ఒకవేళ మనం చూసినట్టయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడును లేడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో మనం చూసినట్టయితే నీతిమంతుడు ఒక్కడనూ కనిపించట్లేదు దేవుని దృష్టిలో. దేవుని దృష్టికి నీతి అనేది, దేవుని దృష్టిలో ఉన్న నీతి ఒకవేళ మనం ఆలోచించినట్టయితే మనుషుల నీతి కంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది. మనుషుల నీతితో పోల్చుకున్నట్టయితే దేవుని నీతి ఉన్నతమైనదిగా ఉంటుంది. అయితే ఆ నీతిని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, తన నీతిని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే అందుకే ఆయన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించున్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమో సెలవిస్తుందంటే, ఎవరు నీతిమంతుడు లేరు, గ్రహించువాడు ఎవరును లేడు అంటున్నాడు. చూసారా, గ్రహించువాడు అంటే దేవుని ఆలోచనని గ్రహించువారు ఎవరునూ కనిపించట్లేదు. దేవుని ఆలోచనని మన ఆలోచనలోకి తీసుకురావడానికి ఇదిగో యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని ఆలోచనని మన ఆలోచనలోకి తీసుకురావడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సింది వచ్చింది. అందుకే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని వెతుకువాడును ఒక్కడునూ లేడు. దేవుని వెతకడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం, అవి మన సొంత ప్రయత్నాలు అవుతున్నాయి. కానీ దేవుడే వచ్చి ఇదిగో మీరు దేవుని వెతికే మీ మార్గం ఇది అని చెప్పింది ఆయన కేవలం యేసు ప్రభు అయి ఉంటున్నాడు. దేవుణ్ణి వెతికే మార్గం ఇది, నేనే మార్గము, నేనే సత్యం అయి ఉంటున్నాను అని యేసు ప్రభు అంటున్నాడు. నా ద్వారా తప్ప ఇంకెవరు పరలోక రాజ్యానికి చేరలేరు, నా ద్వారా తప్ప ఇంకెవరు పరలోక రాజ్యానికి చేరలేరు అని అంటున్నాడు యేసు ప్రభు. అయితే దేవా, మేము ఈ లోకంలో మేము వెతుకుతూ ఉంటున్నాం, నిన్ను దేవుణ్ణి మేము వెతుకుతుంటున్నాం, కానీ మేము ఏ మార్గంలో వెళ్ళినా దేవుని యొక్క సంపూర్ణతను మేము కనుక్కోలేకపోతున్నాం. అయితే యేసు ప్రభు తాను ఈ లోకానికి వచ్చి తాను మనకి తెలియజేసింది ఏంటి అంటే, ఇదిగో దేవుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం సంపూర్ణుడై ఉన్నాడు, ఆయన యొక్క నీతి ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, అవి తెలియజేసి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు తాను అంటాడు, నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము, నేను నా తండ్రి మాట నేను చెప్పినట్టుగా నేను ఇదిగో నేను నీకు తెలియజేస్తుంటున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. అందుకే యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన శ్రమపడాల్సింది వచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన శ్రమపడాల్సి వచ్చింది. శ్రమపడే క్రీస్తు ఈ లోకానికి కావాలి అని దేవుడు మనకి ఆయన తెలియజేస్తుంటున్నాడు. శ్రమపడే క్రీస్తు ఈ లోకానికి కావాలి అని తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనము ఆలోచిద్దాం, దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాస్తుందో ఒకసారి చూద్దాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఏమని రాయబడిందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పొచ్చు అంట. అంటే ఈ లోకంలో ఉన్న ఏమంటాము, అవి ఆచారాలు అయి ఉండొచ్చు, పద్ధతులు అయి ఉండొచ్చు, లేకపోతే
కొన్ని సంవత్సరాల నుంచి వచ్చే అవి పద్ధతులు అయి ఉండొచ్చు, లేకపోతే అవి ఒక సంప్రదాయం అయి ఉండొచ్చు. అవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే, ఒకవేళ మనం గ్రీసు దేశస్తుల వారిని చూసినట్టయితే వారు కూడా బలి అర్పించేవారు. ఒకవేళ మనం ఇజ్రాయెల్ దేశం వారిని చూసినట్టయితే వారు కూడా బలులు అర్పించేవారు. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న వారిని చూసినట్టయితే వారు కూడా బలులు అర్పించేవాళ్ళు. మన భారతదేశాన్ని చూసినట్టయితే వారు కూడా బలులు అర్పించేవాళ్ళు. బలి అర్పించినప్పుడు రక్తము చిందించబడుతుంది. కాబట్టి రక్తము చిందించబడినప్పుడు పాపక్షమాపణ వస్తుంది అని మనం సామాన్యంగా చూడవచ్చు. ఈ లోకపరంగా మనం చూసినట్టయితే, ఈ లోకంలో చూసినట్టయితే. అయితే శ్రమపడే క్రీస్తు ఈ లోకానికి కావాలి, ఈ లోకానికి ఎంతో అవసరము, రక్తము చిందించే క్రీస్తు ఎంతో అవసరమని సామాన్యంగానే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. ఈ లోకంలో సామాన్యంగానే మనకు కనిపిస్తుంది. అయితే ఆ క్రీస్తు ఎవరై ఉండాలి అంటే, ఆయన దేవుని కుమారుడై ఉండాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి, ఆయన కన్యకు జన్మించిన ఒక వ్యక్తి అయి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే యేసుప్రభు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఈ లోకానికి పంపించినప్పుడు యేసుప్రభుని మనం చూసినట్టయితే ఆయన 3.5 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాలు ఎన్నో మందిని స్వస్థపరిచి ఉన్నాడు. ఎంతో మందిని ఎన్నో మంచి మాటలు, ఎన్నో గొప్ప మాటలు చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆ ఆలోచన మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఆయన ఆఖరికి చివరికి ఆయన సమాప్తము చేసి వెళ్ళాడు. అది ఏంటి అంటే, శ్రమపడాల్సిన, ఆ సమాప్తము చేయాల్సింది ఏంటి అంటే, తన కల్వరి శిలువలో శ్రమపడాల్సింది తను చేసి వెళ్ళాడు. ఒకవేళ యేసుప్రభు ఆయన వచ్చి ఆయన ఈ లోకంలో జీవించి ఎన్నో మాటలు చెప్పి, అంతేకాకుండా ఎంతో బోధ చేసి ఎంతో స్వస్థపరిచి ఒకవేళ తను శ్రమ పడకుండా ఉన్నట్టయితే ఈ మన మానవాళికి మనకి పాపక్షమాపణ అనేది వచ్చేది కాదు. అయితే యేసుప్రభు ఆయన శ్రమపడి ఉన్నాడు. ఒకసారి మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్టయితే, యేసుప్రభు రాకముందు ఎన్నో సంవత్సరాల క్రితం తాను ఒక ప్రవచనము అక్కడ ఇవ్వబడి ఉంది. ఆ ప్రవచనం ప్రకారము యేసుప్రభు శ్రమపడాల్సింది వచ్చినట్టుగా మనకి తెలియబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూసినట్టయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయంగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో రాబోయే యేసు ప్రభు, రాబోయే క్రీస్తు ఆయన నిశ్చయముగా మన బాధలను, మన శ్రమలను ఆయన అనుభవించే దేవుడై ఉంటున్నాడు. నిశ్చయముగా అక్కడ చెప్పబడి ఉంది. ఖచ్చితంగా అది జరుగుతుంది అని చెప్పబడింది. ఈ లోకానికి కావాల్సింది ఎవరు అంటే, శ్రమపడే క్రీస్తు కావాలి, శ్రమించే క్రీస్తు. ఆయన బాధ పొంది ఆయన మన బాధల్ని, మన పాపంలోంచి వచ్చే ఆ శాపాన్ని భరించే క్రీస్తు కావాలి ఈ లోకానికి. మనిషి తన పాపంకి రావాల్సిన శాపము తాను భరించలేడు. ఒకవేళ దేవుడు మన పట్ల చూసినట్టయితే, మన గురించి ఆలోచించినట్టయితే, మనం చేసిన పాపానికి రావాల్సిన శ్రమ మనం అనుభవించాలి అంటే దేవుడు ఆ శ్రమని మనం ఇచ్చినట్టయితే అదిని అనుభవించలేము. కాబట్టి తన ప్రియమైన కుమారుడిని లోకానికి పంపించి ఆయనలో తను ఆ శ్రమని ఆయనకిచ్చి మనల్ని విడుదల చేశాడు. అందుకే దేవుని వాక్యంలో మనం ఏమని రాయబడిందంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, అంతేకాకుండా మన వ్యసనములను వహించెను. మన రోగములను ఆయన భరించి ఉన్నాడు. మన వ్యసనములను, మన బాధలను, మన యొక్క ఇబ్బందులను, మన యొక్క బాధలను, మన యొక్క చాలా ఘోరమైన గ్రీఫ్ అండ్ సారో ఆయన భరించి ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన శ్రమపడి ఉన్నాడు. ఇదే దేవా, నాకు రావాల్సిన శ్రమను నువ్వు ఎత్తుకొని ఉన్నావు, నువ్వు తీసుకొని ఉన్నావు అని దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. అందుకే శ్రమపడాల్సిన క్రీస్తు మనకు అవసరమై ఉంటుంది. శ్రమించే క్రీస్తు, శ్రమపడాల్సిన క్రీస్తు మనకు అవసరమై ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయం 5వ అధ్యాయం చూసినట్టయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఇదిగో అతను గాయపరచబడ్డాడంట. ఎవరి అతిక్రమం క్రియలను బట్టి? మన అతిక్రమం క్రియలను బట్టి. ఈ లోకములో ఉన్న అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడి ఉన్నాడు. ఆయన వీపు దున్నబడి ఉంది అని చెప్పబడుతుంది. తన వీపు దున్నబడి ఉంది అని చెప్పబడుతుంది. ఆయన కొరడాలతో కొట్టబడి ఉన్నాడు. మనకు రావాల్సిన శిక్షను ఆయన పొంది ఉన్నాడు అని చెప్పబడుతుంది. చూసారా, మన అతిక్రమ క్రియలను బట్టి. దేవా, నేను నీ ఆజ్ఞను అతిక్రమించి ఉన్నాను. ఆ అతిక్రమించిన ఆజ్ఞకి నాకు రావాల్సిన ఆ యొక్క ఏదైతే శాపం ఉందో, లేకపోతే ఏదైతే రోగం ఉందో అవన్నిటిని నువ్వు భరించి ఉన్నావు. నువ్వు కల్వరి సిలువలో వీటిని భరించి ఉన్నావు. నువ్వు నాకు శ్రమ పడడం ఏ రీతిగా ఉందో నువ్వు నాకు తెలియజేసి ఉన్నావు. శ్రమ అంటే ఏంటో నువ్వు నాకు తెలియజేసి ఉన్నావు.
కదా. దేవా, నువ్వు నన్ను రక్షించుకోవడానికి, నువ్వు శ్రమపడడానికి ఈ లోకానికి వచ్చావు. ఈ లోకానికి కావాల్సింది ఏంటి అంటే, ఇదిగో దేవా, నా యొక్క సిలువ ఎవరు మోయగలుగుతారు అని ఈ లోకంలో ఉన్న ప్రజలు చూస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రజలు చూసేది ఏంటంటే, నా యొక్క సిలువ ఎవరు మోయగలుగుతారు, నేను భరించే భారము ఎవరు మోయగలుగుతారు, నాకున్న ముళ్ళు తీసి నేను ఎవరి మీద ఉంచగలను అని వారు చూస్తుంటున్నారు. నా తల మీద ఉన్న ముళ్ళు తీసి నేను ఎవరి మీద ఉంచగలను, నా వీపు మీద మోస్తున్న భారము నేను ఎవరి మీద ఉంచగలను అని చూస్తున్నారు. అయితే యేసుప్రభు తాను ఈ లోకానికి వచ్చి దాని ఏమన్నాడు అంటే, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ గురించి నేను ముందే శ్రమపడి ఉన్నాను కాబట్టి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే ఈ లోకానికి కావాల్సింది శ్రమపడుచున్న క్రీస్తు కావాలి, శ్రమపడిన క్రీస్తు కావాలి. శ్రమపడిన క్రీస్తు ఆయన జయించి మనకి ఆయన పరలోక రాజ్యాన్ని మనకి అనుగ్రహిస్తుంటున్నాడు. అదేకాకుండా దేవుని వాక్యంలో మనం 5వ వచనంలో మరలా చూసినట్టయితే అక్కడ ఏమని రాయబడిందంటే, 2వ భాగంలో చూసినట్టయితే మన దోషములను బట్టి నలగగొట్టబడెను అని రాయబడింది. మన దోషములను బట్టి, దేవా మా అతిక్రమం బట్టి, మా దోషములను బట్టి నువ్వు నలగగొట్టబడి ఉన్నావు. ఎందుకు అంటే, ఇదిగో మాకు రావాల్సిన శిక్ష నువ్వు పొందుచుంటున్నావు. ఇదిగో ఒకవేళ నేను యేసుప్రభు నా సొంత రక్షకుడని అంగీకరించినట్టయితే, ఇదిగో నువ్వు నన్ను స్వస్థపరిచే దేవుడం అంటున్నావు, నువ్వు నన్ను బాగు చేసే దేవుడం అంటున్నావు, నువ్వు నాకు ఈ లోకంలో జీవించడానికి శక్తినిచ్చే దేవుడై ఉంటున్నావు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇదేవా నా వేదనంతా నీ మీద ఉంచొచ్చు, నేను నాలో ఉన్న భారం అంతా నీ మీద ఉంచొచ్చు. ఎందుకు అంటే, ఈ లోకానికి వచ్చి నువ్వు అవన్నిటిని భరించి నాకు చూపించి ఉన్నావు, నేను ఎలా జీవించాలో నువ్వు నాకు తెలియజేసి ఉన్నావు. అందుకే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం 2వ భాగంలో మన దోషములను బట్టి నలగగొట్టబడెను, దాని తర్వాత మన సమాధానార్థమై మనకు సమాధానం ఇవ్వడానికి, మనకు శాంతి సమాధానాలు ఇవ్వడానికి ఆయన శిక్ష పొంది ఉన్నాడు. సరే, మనకు శాంతి సమాధానం దొరకడానికి, మనలో శాంతి ఉండడానికి, ఇదిగో దేవా నేను ఈ లోకంలో నలిగిపోతున్నాను అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు యేసు ప్రభుని తెలుసుకొని నా దగ్గరికి రా, నీకు నేను శాంతి సమాధానం ఇవ్వాలంటున్నాడు. నేను లోకం ఇచ్చే శాంతి సమాధానం అనట్లేదు, కానీ దేవుడు నేను ఇచ్చే శాంతి సమాధానము నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎందుకు అంటే, ఆయన మన కోసం శ్రమపడి మనకి శాంతిని ఇస్తున్నాడు. ఆయన మన కోసం నింద అవమానం చెంది ఆయన మనకి శాంతి సమాధానము ఆయన మనకి ఇస్తుంటున్నాడు. అందుకే దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాబడిందంటే, మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి అని రాయబడి. ఈ లోకంలో ఉన్న మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాము, మన సొంత దారిలో మనం వెళ్తూ ఉన్నాము. అందుకే దేవుడు తాను ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము. దేవా నేను మార్గంలో వెళ్తున్నాను, నేను సత్యము నాకు కనిపిస్తుంది, ఆ సత్యాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాను, నాకు జీవం వస్తుంది, పరలోకంలో జీవం వస్తుంది నాకు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. శ్రమపడిన క్రీస్తు మనకేం చూపిస్తున్నాడంటే, ఒక మాదిరి చూపిస్తున్నాడు, ఒక దారి చూపిస్తున్నాడు. ఇదిగో నేను శ్రమపడి ఉన్నాను, నన్ను పోలి నడుచుకోండి, మీకు నిత్య జీవం ఉంటుంది, నన్ను పోలి నడుచుకోండి, నేను సత్యాన్ని అయి ఉన్నాను అంటున్నాడు. చూసారా, శ్రమపడిన క్రీస్తు. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎవరైతే శ్రమపడి వారు జయించి ఉన్నారో అనేక మంది వారు ఏం ఆలోచిస్తారంటే, నేను అతని మార్గంలో నడవాలి అని ఆలోచిస్తారు. ఒకవేళ మనం గాంధీని చూసినట్టయితే, ఆ గాంధీ అయిన ఈ లోకంలో తాను భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి ఉన్నాడు. ఆ స్వాతంత్రం ఏ మాదిరిగా తెచ్చాడో ఇతరులు కూడా ఆయన చూసి నడవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన శ్రమపడి ఉన్నాడు కాబట్టి. అయితే దేవుడు మన నిమిత్తము ఆయన తన ప్రియమైన కుమారుణ్ణి పంపించి ఆయనను శ్రమపడేలాగా చేసి ఉన్నాడు. ఎందుకు అంటే, ఆయనని మనం వెంబడించాలని. శ్రమపడినప్పుడు ఎవరైనా కూడా ఆ శ్రమలోంచి ఎలా జయించారో మనల్ని చూస్తారు. యేసుప్రభు శ్రమపడి ఆ శ్రమల్ని జయించి ఆయన మరణాన్ని తిరిగి లేచి తను జయించి ఉన్నాడు. ఒకవేళ మనం ఆయన్ని వెంబడించినట్టయితే, ఇదిగో మన శ్రమల్ని మనము జయించి మనం చనిపోయిన తర్వాత మనం తిరిగి లేచి పరలోకంలో వెళ్ళేవారిగా ఉంటాం. శ్రమపడే క్రీస్తు ఈ లోకానికి కావాలి. ఎందుకు అంటే, ఆయన శ్రమల ద్వారా మనము స్వస్థత పొందుతున్నాం, రక్షణ పొందుతున్నాం. ఆయన శ్రమల ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. ఆయన శ్రమల ద్వారా మనము సరి అయిన దారి ఏంటో మనం తెలుసుకుంటూ ఆ దారిలో మనం వెళ్ళేవారిగా ఉంటాం. అందుకే శ్రమపడుతున్న క్రీస్తు మనకు కావాలి అంటున్నాడు. అందుకే దేవుడు కూడా తాను ఒక మాట అంటున్నాడు. 53వ అధ్యాయం 10వ వచనంలో చూద్దామండి. 53వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, అతన్ని నలగగొట్టుటకు
యెహోవాకు ఇష్టమాయను. ఇదిగో తన ప్రియ కుమారుడిని నలగగొట్టుటకు దేవునికి ఎంతో ఇష్టమాయనంట. దేవుని యొక్క ఆలోచన చూసినట్టయితే, ఇదిగో నేను ఈ ప్రజల్ని మరలా నేను ఎలా గెలుచుకోగలను, వారి యొక్క పాపములు క్షమించబడాలి, వారు నాకు దూరం అవుతుంటున్నారు, వారిని నేను మరలా నా దిక్కు ఎలా తిప్పుకోగలను అంటే, దేవుడు ఇదిగో తన ప్రియమైన కుమారుడిని పంపించి ఆయనను నలగగొట్టడానికి తనకి ఇష్టమాయను అని అంటున్నాడు. ఆయన నలగొట్టడానికి తనకిష్టమైన, దేవునికే ఇష్టమైందంట. దేవునికి ఇష్టమైంది కాబట్టి ఆయన శ్రమపడే క్రీస్తును ఈ లోకానికి పంపించి ఉన్నాడు. శ్రమపడే క్రీస్తు ఈ లోకానికి ఎంతో అవసరమై ఉంటుంది. శ్రమపడే క్రీస్తు ఈ లోకానికి ఎంతో అవసరం. అందుకే దేవుడు తన వాక్యం ద్వారా తను ఏమంటున్నాడంటే, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు అని దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతుంది. ఆయన అతనికి వ్యాధి కలిగించెను. మన వ్యాధి మనం భరించాల్సింది యేసు ప్రభు తాను పొంది ఉన్నాడు. ఆ బాధ, ఆ శ్రమ అది పొంది ఉన్నాడు. అందుకే 11వ వచనంలో తాను ఏమంటున్నాడంటే, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందాను. ఏమంటున్నాడంటే వేదనను చూసి తృప్తి పొందాడంట. అంటే ఆయన శ్రమ అనుభవించాడు. ఆ శ్రమ కష్టములో నుంచి బాధ ఏదైతే వేదన కలుగుతుందో అది దేవుడు చూసి అది తృప్తి పొందాడు అంట. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు రావాల్సిన శ్రమ, బాధ యేసు ప్రభు పొంది ఉన్నాడు. ఆ వేదన కూడా పొంది ఉన్నాడు. ఒకసారి చూద్దాం. ఎవరైతే అనారోగ్యంలో ఉంటారో వారిలో ఏం కలుగుతుంది అంటే, అనారోగ్యం ద్వారా వారికి శారీరకంగా బలహీనత వస్తుంది, లేకపోతే ఏదైనా అవయవం పని చేయకుండా ఉంటుంది. అంతేకాకుండా వారిలో మానసిక వేదన ఉంటుంది, మానసిక బాధ ఉంటుంది. ఆ మానసిక వేదన బాధ కూడా యేసు ప్రభు భరించాడంట. ఆయన వేదనను చూసి ఏమన్నాడండి, దేవునికి తృప్తి కలిగాను, తృప్తి పొంది ఉన్నాడు. వేదన, బాధ, గ్రీఫ్, సారో, వేదన, బాధ చూసి ఆయన తృప్తి పొంది ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యేసు ప్రభు శ్రమపడే యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించినాడు. ఒకవేళ మనం కల్వరి సిలువలో వేలాడవేస్తున్న యేసుని చూసినట్టయితే ఆయన పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఇంకో దొంగ ఉన్నాడు. వారిద్దరూ ఏం చూస్తున్నారు అంటే శ్రమపడుతున్న క్రీస్తుని చూస్తున్నారు. ఆ సిలువలో శ్రమపడుతున్న క్రీస్తుని చూసినప్పుడు అందులో ఉన్న ఒక దొంగ ఏమని గమనించాడంటే, ఇదిగో ఇతను శ్రమపడుతున్నాడు, ఇతను ఎవరి నిమిత్తం శ్రమపడుతున్నాడు అంటే ఇతను నా నిమిత్తం శ్రమపడుతున్నాడు, ఎందుకంటే ఇతనిలో ఏం తప్పిదము లేదు, ఆయనను ఇతను కల్వరి సిలువలో సిలువ వేయబడి ఉంది. అయితే ఇతను శ్రమపడుతున్న చూసినట్టయితే అది తన నిమిత్తము కాదు, కానీ ఇదిగో నా నిమిత్తం అతను శ్రమపడుతున్నాడు, కాబట్టి ఇదిగో నేను క్రీస్తు దగ్గరికి వస్తున్నాను అని అంటున్నాడు. కల్వరి సిలువలో ఉన్న ఆ నేరస్తుడు, ఆ పాపం చేసిన వ్యక్తి. అందుకే శ్రమపడుతున్న క్రీస్తు ఈ లోకానికి ఎంతో అవసరమై ఉంటుంది. శ్రమపడుతున్న క్రీస్తు ఈ లోకానికి కావాల్సి ఉంటుంది. యేసు ప్రభు తాను ఏ రీతిగా శ్రమపడ్డాడు మన కోసము అంటే, ఆయన మన పాపముల నిమిత్తము ఆయన ఎంత తాను తగ్గించుకున్నాడు అంటే, లూకాసు వార్త 18వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్టయితే అక్కడ మనకు తెలియజేయబడుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 32వ వచనం చూసినట్టయితే ఆయన తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడు, ఏ రీతిగా తను శ్రమ లూకాసు వార్త 18వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము చదవండి. ఆయన అన్యజనులకు అప్పగింపబడెను, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి అని రాయబడింది. చూసారా, ఆయనను అపహసించి అపహాస్యము చేశారు, అవమానపరిచారు, ఆయన మీద ఉమ్మివేశారు. ఆయన మన నిమిత్తం ఇవన్నిటినీ ఆయన భరించి ఉన్నాడు. ఆయన మన నిమిత్తం ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన మన నిమిత్తము ఆయన భరించి ఉన్నాడు. మన నిమిత్తం మనకు నిత్య జీవం ఇవ్వడానికి, మన పాపములు క్షమించబడ్డానికి, తన అమూల్యమైన రక్తము చిందించబడ్డానికి ఆయన మన నిమిత్తము ఆయన శ్రమపడి ఉన్నాడు, ఆయన ఉమ్మివేయబడి ఉన్నాడు అని అక్కడ చెప్పబడుతుంది. ఆయన అపహాస్యము చేయబడి ఉన్నాడు అని అక్కడ చెప్పబడుతుంది. ఆయన దాని తర్వాత 33వ వచనంలో ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పాను. 3వ దినమున ఆయన మృత్యుంజయుడై మరలా ఆయన లేచే దేవుడై ఉంటున్నాడు. అయితే ఆయన శ్రమపడడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. శ్రమించే క్రీస్తు మనకి కావాలి. ఎ సఫరింగ్ క్రైస్ట్,
మనం శ్రమపడే క్రీస్తు మనకేం తెలియజేస్తున్నాడంటే మనకి ఆయన శాంతి సమాధానం ఇస్తున్నాడు, మనకి ఆయన నెమ్మది కలగజేస్తున్నాడు. ఎందుకు అంటే ఇదిగో ఆయన మన పాపములన్నీ ఆయన మోసి ఉన్నాడు. యేసుప్రభు తాను ఒక మాట అన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం చూసినట్టయితే యేసుప్రభు తాను ఒక మాట అంటున్నాడు ప్రార్థన చేస్తూ, ఇదిగో దేవా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ముద్ద నుండి తొలగించుము అని అడుగుతున్నాడు. లూకా సువార్త 22:42లో చూసినట్టయితే తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఇదిగో దేవునికి తన కుమారుణ్ణి ఆయన శ్రమల్లోంచి పంపించడానికి తనకి ఎంతో ఇష్టమైంది అని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. తను ఆ గిన్నె తాగడానికి దేవుడు తనని అనుమతించాడు అని అక్కడ చెప్పబడుతుంది. దేవుడు తనని అనుమతించాడు, ఆ పని కోసమే పంపించి ఉన్నాడు. ఆ గిన్నెలో ఏముంది అంటే అది చేదైన గిన్నె, సర్వమానవాళి చేసిన పాపం యొక్క ఆ శ్రమ, ఆ వేదన, ఆ బాధ, అవన్నీ నింద, అవమానము అవన్నీ ఉన్నాయి. అయితే యేసుప్రభుని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మన పాపం క్షమించబడుతుంది, మనకు రావాల్సిన నింద, అవమానము అవన్నిటిని కూడా దేవుడు తీసేస్తాడు, మనకి శాంతి సమాధానం ఇస్తాడు. ఒక వ్యక్తి పాపం చేసిన వ్యక్తి తనకి శాపం వస్తుంది, అంతేకాకుండా తనకి బాధ ఉంటుంది, అదేకాకుండా తనలో వేదన ఉంటుంది, అదేకాకుండా నింద కూడా ఉంటుంది. లోకంలో నింద ఉంటుంది, తనలో వేదన ఉంటుంది, తన హృదయంలో బాధ ఉంటుంది, అదేకాకుండా తనకి శాపం ఉంటుంది. దేవుడు ఇవన్నిటినీ ఆయన కొట్టివేస్తుంటున్నాడు. దేవుడు మనల్ని ఆయన రక్షిస్తూ ఉంటున్నాడు. అయితే తను మన నిమిత్తం ఆయన శ్రమపడి ఉన్నాడు. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే రక్తము ఎందుకు చిందించబడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒకవేళ మనం ఆలోచించినట్టయితే లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. రక్తము దేహమునకు ప్రాణమై ఉంటుంది అని రాయబడి చూసారా. రక్తము దేహమునకు ప్రాణమై ఉంటుంది. ఆ ప్రాణము కలిగిన ఆ రక్తముని చిందించడానికి యేసుప్రభు తాను ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఏమనుందండి అక్కడ? మరలా చదువుదాం మనం. ఏమనుంది? రక్తము దేహమునకు ప్రాణమై ఉంటుంది. అందుకే యేసుప్రభు కల్వరి శిలువలో ఆయన తన అమూల్యమైన రక్తాన్ని తాను చిందించడానికి తాను ఈ లోకానికి తాను వచ్చి ఉన్నాడు. తాను శ్రమ పడ్డాడు, తాను వేదన పడ్డాడు, తన తల మీద ముళ్ళ కిరీటం ఉంచబడి ఉంది. తను అమూల్యమైన రక్తము కల్వరి శిలువలో కార్చబడుతూ ఉంటుంది. అయితే ఆ కార్చిన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకు చెప్తుంది. మనకు పాపక్షమాపణ కలుగుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదివినట్టయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదామండి. మరియు ప్రతి యాజకుడు ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ వచ్చను. పాపం ఏమని రాయబడిందంటే, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతూ వస్తున్నారంట. ఈ లోకంలో సాంప్రదాయపరంగా మనం చూసినట్టయితే, ఈ లోకంలో అనేక దేశాల్లో చూసినట్టయితే మాటి మాటికి బలులను అర్పిస్తున్నారంట. కానీ ఆ బలులు పాపముని తీసివేయలేకపోతున్నాయంట. ఎందుకు అంటే ఆ బలుల ద్వారా అర్పించబడే రక్తము అది మన పాపములను తీసివేయడానికి అది సరిపోదు. కాబట్టి అందుకే యేసు ప్రభు తాను ఈ లోకానికి వచ్చి ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఉన్నాడు. ఆయన యొక్క రక్తం అది పరిశుద్ధ రక్తం అయి ఉంటుంది. ఆ అమూల్యమైన రక్తము ద్వారా మనకి క్షమాపణ, పాప విమోచన కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే శ్రమపడే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎంతో అవసరమై ఉంది. ఎందుకు అంటే ఈ లోకంలో ఉన్న ఆ పశువుల రక్తము ఏవైతే ఉందో అది మానవాళి యొక్క పాపం క్షమించడానికి అది సరిపోదు. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తాన్ని దేవుడు చిందించడానికి తన ప్రియమైన కుమారుడిని లోకానికి పంపాడు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి చూద్దాం ఏమని రాయబడిందో. 1 పేతురు దేవుని వాక్యంలో మనకి ఎన్నో విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, 1 పేతురు 1వ అమూల్యమైన రక్తము చేత అనగా మీరెరుగురు కదా.
చూసారా, అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైన రక్తము గొర్రెపిల్ల రక్తంలో లేదా పశువుల రక్తంలో ఉండదండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, క్రీస్తు రక్తము చేత శ్రమపడాల్సిన క్రీస్తు, శ్రమపడిన క్రీస్తు రక్తము చేత మనము శుద్ధి చేయబడుతున్నాం, విమోచింపబడుతున్నాం. చూసారా, శ్రమపడి ఉన్న క్రీస్తు రక్తము చేత. ఏ రక్తము కావాలి ఈ లోకానికి అంటే క్రీస్తు రక్తము, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము కావాలి. చూసారా, అందుకే యేసుప్రభు ఈ లోకానికి దేవుడు పంపించున్నాడు. తనకిష్టమైందంట, దేవునికి ఇష్టమైంది అని చెప్తున్నాడు. నేను కల్వరి సిలువలో నా ప్రియమైన కుమారుడిని ఆయన అమూల్యమైన రక్తము కార్చడము అది దేవునికి ఎంతో ఇష్టకరమైందంట. అందుకే ఈ లోకానికి కావాల్సింది ఏంటి అంటే శ్రమపడుతున్న యేసు ప్రభు ఈ లోకానికి కావాలి. ఒకవేళ శ్రమపడుతున్న యేసుని ఈ లోకం అంగీకరించినట్టయితే తప్పకుండా వారిలో నిత్య జీవము ఉంటుంది, తప్పకుండా వారికి ఒక మాదిరిగా అనిపిస్తుంది. ఇదిగో దేవా, నా శ్రమలలో నేను ఎవరిని వెంబడించాలి, ఈ లోకంలో ఎవరిని నేను వెంబడించగలను నా శ్రమలలో అంటే ఇదిగో యేసు ప్రభు తాను ఏమంటున్నాడంటే ఇదిగో మీరు నన్ను వెంబడించండి, ఎందుకంటే ఈ శ్రమల్ని నేను అనుభవించి ఉన్నాను, అవిటిని గెలిచి ఉన్నాను, ఒక మాదిరిని మీకు చూపిస్తున్నాను ఏ రీతిగా గెలవాలో, అందుకే మీరు నన్ను వెంబడించండి అని యేసు ప్రభు తాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ మనం శిష్యులైన తోమాను చూసినట్టయితే యేసుప్రభు మరణం తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు కొంతమంది శిష్యులకు కనిపించిన తర్వాత ఆ శిష్యులని తోమాకు చెప్తారు. ఏమని చెప్తారంటే ఇదిగో మేము యేసుప్రభుని చూసాము, ఆయన మరణాన్ని తిరిగి జయించి లేచాడు అని అన్నప్పుడు తోమా ఏమంటాడంటే నేను యేసుప్రభు గాయాన్ని చూస్తేనే నేను నమ్ముతా, నేను గాయాన్ని చూస్తే నమ్ముతా. ఇదిగో ఈ లోకానికి కావాల్సింది ఏంటి అంటే గాయపరచబడిన యేసు ప్రభు కావాలి. ఎందుకు అంటే వారికి ఒక మాదిరి కావాలి, వారికి ఒక పాప క్షమాపణ కావాలి. ఎవరు నన్ను క్షమించగలరు? ఒక వ్యక్తి తాను దొంగతనం చేసినా కూడా, తప్పు చేసినా కూడా ఆయన మనుషులకు కనబడకపోయినా ఆయనకి ఏమి ఆలోచన ఉంటుందంటే ఇదిగో దేవా నా పాపం ఎవరు క్షమిస్తారు అని వారు కృంగిపోతూ ఉంటున్నారు. ఈ లోకంలో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు పాపం చేసిన వారు. ఎందుకు అంటే వారిని ఎవరు క్షమిస్తారో వారికి తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు. అయితే క్షమించే యేసు ప్రభు తాను ఆయన మన మధ్యలో ఉన్నాడు, తాను ఈ లోకానికి వచ్చాడు, మనకి రావాల్సిన ఆ నిందను, అవమానాన్ని, ఆ బాధను తను భరించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన తాను ఏమంటున్నాడంటే ఇదిగో మీరు నా ఎద్దుకు రండి, మనము ఈ లోకంలో భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు. మనిషికి ఈ లోకంలో కావాల్సింది ఏంటి అంటే తనకి విశ్రాంతి కావాలి, తనకి శాంతి సమాధానం కావాలి. మనిషికి కావాల్సింది విశ్రాంతి, శాంతి, సమాధానము. అయితే దేవుడు ఆ శాంతి సమాధానం తనకు మనకి ఇస్తా అంటున్నాడు. అందుకే ఈ లోకానికి కావాల్సింది శ్రమపడుచున్న క్రీస్తు కావాలి. ఎందుకు అంటే లోకంలో ఉన్నవారు అందరూ వెతుకుతున్నారు, నాకు ఎవరు నన్ను ఓదారుస్తారు. ఓదార్చే వ్యక్తి, ఒక వ్యక్తి తన శ్రమలోంచి వెళ్ళాడు అనుకోండి, ఆ శ్రమలోంచి వెళ్ళిన వ్యక్తియే ఇంకొక వ్యక్తిని ఆ శ్రమలో ఉన్నప్పుడు ఓదార్చగలడు కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది, అదే విధమైన అనారోగ్యం ఇంకో వ్యక్తికి వచ్చింది. ఆయన ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. కాబట్టి ఇంకొకరికి ఏమని చెప్పొచ్చు, ఇదిగో నేను ఆల్రెడీ వెళ్ళాను ఈ అనుభవంలోంచి, ఇదిగో మీకు ధైర్యంగా ఉండండి, మీకు ఏమీ కాదు, నేను ఇలాంటి అనుభవంలోంచి వెళ్ళాను, మీకు స్వస్థత వస్తుంది, నేను కూడా స్వస్థపరచబడి ఉన్నాను, ఇదిగో మీరు యేసు దగ్గరికి రండి, నేను స్వస్థపరచబడి ఉన్నాను, మీకు కూడా స్వస్థత వస్తుంది, మీకు కూడా పాపక్షమాపణ వస్తుంది, నేను పాపక్షమాపణ పొంది ఉన్నాను, మీకు కూడా పాపక్షమాపణ వస్తుంది అని మనము ఇతరులకు చెప్పగలం. అందుకే శ్రమపడాల్సిన క్రీస్తు మనకి ఎంతో అవసరమై ఉంటుంది. శ్రమపడాల్సిన క్రీస్తులోంచి ఏమేమి గుణాలు మనకు కనిపిస్తున్నాయంటే మనకి రక్షణ అనే ఆ రక్షణ యొక్క విలువైన రక్షణ మనకి ఇస్తున్నాడు. ఇంకేం గుణాలు కనిపిస్తున్నాయంటే క్షమించే గుణం మనకు కనిపిస్తుంది, దయ అనే గుణం మనకు కనిపిస్తుంది, అంతేకాకుండా ఇతరులను ప్రేమించే గుణం మనకు కనిపిస్తుంది, అంతేకాకుండా శ్రమలను జయించాలి, ఎలా జయించాలో ఆ శక్తిని ఇచ్చే ఆ యొక్క మాదిరి మనకు కనిపిస్తుంది. అందుకే ఈ లోకానికి కావాల్సింది శ్రమ పడుతున్న క్రీస్తు కావాల్సి ఉంటుంది. 10 నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. దేవా, మరి ఈ లోకానికి శ్రమ పడుతున్న క్రీస్తుని నువ్వు మా కోసం ఇచ్చి ఉన్నావు. అయితే ఈ క్రీస్తుని మేము కలిగి ఉండి మేము ఇతరులకి చెప్పేవారిగా మేము ఉంటాం. ఈ క్రీస్తుని ఇతరులకి మేము పరిచయం చేసేవారిగా ఉంటాం. ఇదిగో దేవా, మాకు శ్రమపడుచున్న క్రీస్తును పరిచయం చేశావు. అవును ప్రభా, మృత్యుంజయుడైన క్రీస్తు ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆయన చనిపోయి ఉన్నాడు, ఆయన కొరడాలతో కొట్టబడి ఉన్నాడు, ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఉన్నాడు, ఆయన మరణించాడు, కానీ 3 రోజుల తర్వాత మరలా తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు.
అలాంటి క్రీస్తుని మనకు దేవుడిచ్చి ఉన్నాడు. ఆయన యేసు ప్రభువుని మనకు దేవుడిచ్చి ఉన్నాడు. ఆ యేసుని మనం ఇతరులకి మనం ఇచ్చేవారిగా ఉందాం. ఇదిగో దేవా, నువ్వు మాకు ఇచ్చిన రక్షణ అది ఎంతో విలువైనదిగా ఉంటుంది. అవును ప్రభా, నువ్వు మాకు చూపిన మాదిరి, ఆ మార్గం ఎంతో విలువైనదిగా ఉంటుంది. ఆ మాదిరి, ఆ మార్గము మేము ఇతరులకు ఇచ్చేవారిగా ఉంటాం. అవును ప్రభా, ఇతరులు ఎంతో శ్రమ పడుతూ ఉంటున్నారు, వారు వేదనలో ఉంటున్నారు, వారు దుఃఖంలో ఉంటున్నారు. అవును ప్రభా, వారు ఎవరిని చూసి నా శ్రమను నేను పోగొట్టుకోగలను, నా శ్రమలలో నేను సంతోషించగలను అని వారు వెతుకుతూ ఉంటున్నప్పుడు, ఇదిగా మనం క్రీస్తుని పరిచయం చేసినట్టయితే, యేసు ప్రభువుని పరిచయం చేసినట్టయితే, ఆ యేసుని వారు చూసినప్పుడు వారి శ్రమలను, వారి బాధలను, వారి నింద అవమానంని వారు మర్చిపోయి వారు యేసులో సంతోషంగా జీవించే వారు ఉంటారు. అయితే ఈ లోకంలో వారికి కావాల్సింది యేసు ప్రభు వారికి కావాలి. శ్రమించిన యేసు వారి మధ్యలో ఉన్నాడు. అయితే దేవుడు తన మృత్యుంజయుడై తిరిగి లేచి తన పరలోకంలో ఉండి ఆయన మన కోసము ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. ఆ యేసు ఈ లోకానికి కావాల్సి ఉంటుంది.